అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మా చేగూరి ఛానల్లో ఈరోజు కురుమలను వివిధ రాష్ట్రాలలో ఏమంటారు అని చాలామంది మిత్రులు నన్ను అడగగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది కురుమ కులస్తులు నివాసం ఉంటున్నారు. వృత్తి గొర్రెల కాపరిగా ఉంటూ మరియు గొంగళ్ళు నేస్తూ సమాజానికి మాంస కృతులను అందిస్తూ సమాజ అభివృద్ధిలో తోడ్పడుతున్న కురుమ కులస్తులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. రాజస్థాన్లో కురుమలను రయ్యతులు అంటారు. రయ్యత్ అనగా ఒంటెలను కాసేవారు అని అర్థం. అంటే పశు కాపరులకు సమానము వీరు కూడా. హిమాచల్ ప్రదేశ్లో గద్దీలు అంటారు. అంటే కులరహిత సమాజాన్ని నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి జాతి మన కురుమ జాతి. మధ్యప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్లోను వీళ్ళను దంగర్లుగా పిలవడం జరుగుతుంది. అహల్యాబాయి ఇండోల్కర్ మన కురుమ కులస్తురాలు అని చెప్పుకోవడానికి గర్వకారణం. ఈమె ధన్గర్ కుటుంబంలో జన్మించిందని చెప్పుటకు ఎన్నో ఆధారాలు కలవు. ఆ ఆధారాలు నిరూపితం కూడా అయినవి. అదేవిధంగా గుజరాత్లో గుజ్జర్లుగా, కర్ణాటకలో కురుబలుగా, తెలంగాణలో కురుమగా, ఆంధ్రప్రదేశ్లో కురువ కురుబ ఇంకా ఇతర రకాల పేర్లతో మనను పిలువబడము జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులో ప్లహల్లవాస్ అంటారు. అంటే ఆ రోజు పల్లవులు నిర్మించినటువంటి ఈ మందిరాలన్నీ కూడా మన కురుమలు నిర్మించినవే. కురుమలలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏలినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మన కులస్తుడని ఆముక్త మాల్యద చెప్తుంది. అదేవిధంగా భారతదేశ చరిత్ర నిర్మాణానికి మొట్టమొదటి భారతదేశాన్ని ఏలినటువంటి మౌర్య సామ్రాజ్య పితామహుడు మౌర్య చంద్రగుప్తుడు కూడా మన కురుమ అంటే పశువుల కాపరి, గొర్రెల కాపరి అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మనకు ఎన్నో ఆధారాలు దొరుకుతాయి. నేటి వరకు నిరూపితమైన ఆధారాల గురించే నేను మాట్లాడడము జరిగింది. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి, షేర్ చేయండి.